హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనం సున్నం చెరువు దగ్గర అయితే ఉన్నాము నిన్న ప్రొద్దున 5 గంటల సుమారులో హైడ్రా అధికారులు వచ్చి ఇండ్లను పక్కనే ఉన్న గుడిసెలను అన్ని కూలగొట్టడం జరిగిందని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు కనీసం ఇండ్లలో ఉన్న సామాన్లు కూడా తీసుకొనియలేదని చెప్పేసి అంటున్నారు పక్కనే ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద బడాబాబులకి నోటీసులు ఇచ్చి మాకు ఇక్కడ నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళైతే వాపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న స్థానికులను అయితే అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది నమస్తేనా మీ పేరు వెంకటేష్ అన్న ఏం చేస్తారు నేను డ్రైవింగ్ చేస్తాను ఎన్ని గంటలకు జరిగింది ఎన్ని గంటలకు పొద్దున 5 గంటలకు వచ్చిందన్న హైడ్రా పొద్దున 5 గంటలకు వచ్చి పొద్దున 5 గంటలకు వచ్చింది మేము లేచినాం అప్పుడే లేచి స్నానాలు చేసుకొని పూజ చేసుకునే లోపల స్టార్ట్ చేసింది కూలగొట్టడం స్టార్ట్ చేసి ఒక టైం లేదు ఏమీ లేదు మాకు ఇంకోటి ఏంటంటే వితౌట్ నోటీస్ అన్న వితౌట్ నోటీసు కొట్టమని ఎవరు అధికారం ఇచ్చారు ఎవరు చేశారు ఇంతగానో మీకు వితౌట్ నోటీసు గరీబులను కొట్టమని చిన్న గుడిచెలవి కూడా ఏందన్న ఇంత రంగనాయక అంటే అంత స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటే మాలాంటి గరీబుల మీద ఇట్లా కొట్టడం ఏందన్న అంత ఆయనకు అంత మా మీద కక్ష ఉంటే ఈ రేవంత్ రెడ్డి సార్కి అంత కక్ష ఉంటే బాబు నువ్వు ఈ ల్యాండ్ లో ఉండకు ఈ ల్యాండ్ నేను కబ్జా చేసుకుంటున్నా నేను తీసుకుంటున్నా నాకు అవసరం ఉందని చెప్పాలి కానీ ఇదంతా ఏందన్నా రాత్రి పొద్దున తెల్లారుజామున 5 గంటలకు వచ్చి ఆదివారం రోజు కొట్టే ప్రభుత్వం మీద ఉందా చెప్పండి ఇప్పటి వరకు జరిగిందన్న ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి మారినాయి పోయినాయి కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కరెక్ట్ అని ఎవరన్నాలో వాళ్ళ చెప్పు తీసుకుని కొట్టాలన్నా ఎందుకనంటే మీరు వేసినా వేయకున్నా ఇది మాత్రం 100% కరెక్ట్ ఎందుకు రేవంత్ రెడ్డి కరెక్ట్ సార్ అంటే పేద ప్రజల మీద ఉక్కు పాదం వేసి తొక్కమన్నందుక లేకపోతే రేవంత్ రెడ్డి పేద ప్రజల్ని నేను పేద ప్రజల వెనుక ఉంటా నా కాంగ్రెస్ గవర్నమెంట్ పేద ప్రజల వెనుక ఉంటా అన్న గవర్నమెంట్ ఇట్లా చేయడం కరెక్టా ఈ రోజు నాడు రాత్రి గులగొట్టిరు సార్ నిన్న గులగొట్టిరు మేము డీజిల్ పోసుకొని చనిపోవడానికి రెడీ అయినా కానీ ఇగో పోలీసు వాళ్ళు ఇంత ఘోరంగా రౌడీల కన్నా దారుణంగా పోలీసు వాళ్ళు చేసి తీసుకుపోయి మమ్మల్ని లోపటేసి మా పిల్లల బుక్స్ తీసుకోకుండా మా సామాన్లు తీసుకోకుండా మా ఏం తీసుకోకుండా ధ్వంసం చేసి ఇట్టుకోండి సార్ ఈరోజు నాడు పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి మీకే పిల్లలు ఉన్నారా మాకు లేరా మీ పిల్లలే పిల్లలా మీరు ఉన్నోళ్ళే పిల్లలా మేము మాలాంటి గరీబులం కాదా మాకు పిల్లలు ఉండరా మేము చదివించుకోద్దా మేము సామాన్యమైన మనుషులమనే కదా సార్ ఇంత ఘోరంగా చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం సార్ రేవంత్ రెడ్డి సార్ మీకు ఓట్లేసి గెలిపించినందుకు ప్రజల్ని ఈ రకంగా పీడిస్తారని ఎవరు తెలియదు సార్ సైకో రేవంత్ రెడ్డి సార్ సీఎం మీరు ఎందుకనంటే తెలుసా సార్ మేము ఓటేసినాం కాబట్టి మేము మాట్లాడే అధికారం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం సార్ ఏమన్నా తప్పు మాట్లాడినామా సార్ ఎందుకంటే మా కడుపులో బాధ మేము చెప్పుకుంటాం సార్ నిన్న అన్నం వండుకున్నాం సార్ అన్నం తెచ్చిరు ఒకసారి అన్నం తీసుకురాపోండి నిన్న అన్నం వండుకున్నాం సార్ తింటాము సార్ అన్నం భోగాలు ఉన్నాయి సార్ తీసుకుంటామంటే గుంజి పడేసిరు సార్ రౌడీలు కూడా కనికరిస్తారు సార్ గవర్నమెంట్ కనికరించలే అంటే ఏం గవర్నమెంట్ సార్ ఎప్పుడు నిన్న వండుకున్నాం సార్ ఈ అన్నం నిన్న వండుకున్నాం తింటాం సార్ పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు 5 మంది పిల్లలు ఉన్నారు మా ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీతో ఉన్నాం సామాన్లు తీసుకోలేం బట్టలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అంటే కూడా ఎవరు కాదు కూడా అనకుండా ఒక రౌడీజం చేసినట్టు చేసి అన్నం కూడా తినకుండా ఘోరంగా నిన్నటి నుంచి ఏ అధికారి రాలేదు సార్ ఇక్కడికి ఆ అధికారులు ఓట్ల టైంకి వస్తే ప్రతి ఒక్క అధికారి వచ్చి నీకు న్యాయం చేస్తా నాకే అంటాడు కానీ ఈ రోజు నాడు మేము తిన్నామా తినలేమా బతుకున్నామా చచ్చిపోయినామా ఏమైంది ఇలా పరిస్థితి ఏముంది చంపేసిరా ఈ రౌడీజం రాజకీయం మన రౌడీజం రేవంత్ రెడ్డి ఉంచిండా ఇలా చంపేసిండా అని ఒక్క రాజకీయ నాయకుడికి కనికరం అనిపించలేదా సార్ ఈ రోజు నాడు ఇళ్లలో వండుకొని మీరు ఉన్నారు సార్ వర్షం పడుతుంది రాత్రి నుంచి కూడా వండుకొని ఇలా చెరువు కట్ట పండు తింటున్నాం సార్ మీకు ఎఫ్టల్ మా ల్యాండ్ ఒకటి కనిపిస్తే మళ్ళీ గవర్నమెంట్ సార్ గవర్నమెంట్ కాదా నువ్వు 36 ఎకరాలని నువ్వు పెద్ద పుకార్లు చెప్తున్నావు 1972 నుండి సార్ నీకు మొత్తం లేవుటు ఇప్పుడు లేవుటు తీసుకొని వచ్చినావు సార్ నీకు నేను లేవుటేను సార్ నేను చెరువులో కట్టిన ల్యాండ్ అని కూడా నేను ఎన్నో మంది మీడియాకి ఇచ్చిన మీడియా సోదరులకు ఇచ్చిన ఇది ఇష్యూ అయితలేదు కానీ మాదేదో ఎఫ్టెల్ ఉంది పెద్ద నాయకులు పెద్ద రాజకీయ నాయకులు పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు నువ్వు చేసేది కరెక్టే రేవంత్ రెడ్డి అన్న వాళ్లకు ఒకసారి బాగా అర్థం చేసుకోండి సార్ మీకు కూడా పిల్లలు ఉన్నారు మీకు కూడా మాలాంటి ఉసురు తగిలితే మంచిది కాదు సార్ మీకు కూడా ఎట్లయితే మీరు మాట చెప్తున్నారో అట్లా మమ్మల్ని కూడా గరీబులం కాదు రేవంత్ రెడ్డి కొట్టేది పెద్ద వాళ్ళని కొట్టు నువ్వు ఫస్ట్ అని చెప్పండి సార్ రేవంత్ రెడ్డి సార్కు ఎందుకంటే మీలాంటోళ్ళు మాకు సపోర్ట్ చేయాలి కానీ మాలాంటోళ్ళు మీలాంటి వాళ్ళు అడుక్కొని తినేటోళ్ళం సార్ మేము గరీబులం ఈ విలాస్ ఎలా ఉందో చూడండి సార్ ఈ విలాస్ లీలలో కట్టిన విలాస్ ఉంది మేము ఇంతవరకు 18 సంవత్సరాల నుంచి ఉన్నాం ఏ రోజు నాడు రికార్డ్ చెక్ చేసుకోండి మేము ఈ రోజు నాడు మాకు ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయని ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ ఏ ఎంపీ కానీ ఏ కార్పొరేటర్ కానీ మేము ఎక్కడ పోయినా సరే ఏ న్యూస్ ఛానల్ కానీ ఇచ్చింది లేదు సార్ ఎందుకంటే మా ఇంట్లో రీల్ రాలేవు సార్ ఎఫ్టెల్ కింది ప్రాంతం సార్ పై ప్రాంతం కాదు ఇది కావాలని చెప్పి ల్యాండ్ ఖాళీ ఉందని చెప్పి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు సార్ ఇది లేవుడ్ సార్ మాది రిజిస్ట్రేషన్ ల్యాండ్
ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, కరెంట్ బిల్లు కడుతున్నాం, అన్ని కడుతున్నాం సార్. నిన్నటి నుంచి ఇష్యూ చేస్తున్నా సార్, దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. కానీ మమ్మల్ని పట్టించుకున్నారు, మాది కూలగొట్టిరు. కానీ మా బతుకులు ఇంత అయినామా సార్? పెట్రోల్ పోసుకున్నామని అంతగానం బాధపడుతున్నారు, అంతగానం హైడ్రాకి అడ్డం వస్తున్నారు అని చెప్పేసి అంతగానం బాధపడుతున్నారు. మరి ఇప్పుడు మాకు ఉండనికే ఇల్లు మొత్తం అన్ని కూలగొట్టి ఈ రోడ్డు మీద నిలబెట్టిరు. ఇది కరెక్టేనా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నకైతే నోటీస్ ఇచ్చిరు, మరి అదే నోటీస్ మాకెందుకు ఇవ్వలేదు? అదే నోటీస్ మాకిచ్చి ఉంటే మేము ఏదైనా కూడా చూసుకొని పిల్లల్ని తీసుకొని పోయే వాళ్ళమే. ముందుగా ఒక ఇన్ఫార్మ్ లేదు, ఒక చెప్పడాలు లేవు, ఏమీ లేవు. దొంగలతో దోసుకపోయినట్ల పొద్దుగాల ఆదివారం రోజు సెలవులు ఉంటాయి, ఆదివారం రోజు వచ్చి అట్లా ఇళ్ల మీద పడిపోయి అంతా కులగొట్టేసిపోతే మేము ఎక్కడ పోవాలి? పొద్దుగాల పిల్లలకి అన్నం వండినా, అన్నం పెడదామని అన్నం వండితే అన్నం అంతా నేలపాలైంది. పిల్లలు నిన్న పొద్దున్న సాయంత్రం వరకు ఏమి తినలే. 6 గంటలకి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇంత అన్నం తెచ్చి పెడితే ఆ అన్నం తినే ఇప్పటి వరకు ఉన్నాం. ఇగో ఇక్కడ పండుకున్నాం మేము, ఇక్కడ పక్కలు వేసుకొని ఇక్కడ పండుకున్నాం. నడి రోడ్డు మీద స్నానం చేసినాం మేము ఆడోళ్ళం. ఇంత కఠినమైన ఇంత దిగజారి వరకు ఎప్పుడు చూడలేం సార్ మేము. ఎందుకంటే ఇంత పెద్ద సీఎంలు వచ్చారు, పెద్ద నాయకులు వచ్చారు, కానీ ఏ రోజు నాడు ఆడపిల్లల్ని సాయం చేసి చాలా మంది సాయం చేశారు. కానీ